తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈరోజు 2016 రూపాయలు, 4016 రూపాయలు ఇటు జూన్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం కావడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము. ఈ 2016 రూపాయలు, 4016 రూపాయలు ఇక దాదాపు పూర్తి జిల్లాల లిస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. కేవలం ఈరోజు ఈ 18 నుంచి 30 జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారు, ఇక మనకి పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది మీరు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగింది. ఇక ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారు, ఇటు మహిళలకు కూడా 2500 రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా మహిళలకు 2500 రూపాయల డబ్బులు కూడా ఎవరికి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక మహాలక్ష్మి పథకం కింద ఈ 2500 రూపాయల నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు. ఇక ఇటు మహిళలకు 2500 రూపాయలు కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్లను కూడా ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోని అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు ఏమాత్రం అయితే లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి అయితే వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు దీని కిందనైతే అర్హులు. ఇక లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి మహిళలు వారికి ప్రతి నెల 2500 రూపాయల నిధులు అనేది జమ చేయబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలు మనకి ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెల కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో అప్పుడే మనకి ఈ మహిళలకు 2500 రూపాయల నిధులను అనేది పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక అంతేకాకుండా ఇటు కొత్త పెన్షన్ 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా మీ ఖాతాలలోనైతే ఆగస్టు నెల చివరి వారము లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారంలోనైతే ఏదో ఒక నెలలో ఈ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు టు మహిళలకు 2500 రూపాయలు ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఫైనల్ డేట్ని ఈ డబ్బులను పంపిణీ చేస్తారు. దానికంటే ముందు చాలామంది పెన్షన్ లబ్ధిదారుల పెన్షన్లు కూడా కట్ చేస్తారు. ఇక ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అప్డేట్స్ అనేది అందిస్తాను. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఏవైతే జిల్లాలు ఉన్నాయో 38 జిల్లాలు మన తెలంగాణలో అన్ని జిల్లాలలోనైతే ఈరోజు పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మనకి 2016 రూపాయలు, 4016 రూపాయల ఈ జూన్ నెల పెన్షన్లు, మే నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు రాని వారికి 2 నెలల పెన్షన్లు కలుపుకొని మనకి ఇక ఈ రోజు నుంచి అయితే వేగవంతంగా ఆగస్టు 6వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ గైస్. జై హింద్.